విన్నవించి ఉన్నాడు మేడం. రోడ్డు ప్రమాద నివారణలో భాగంగా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో అండర్ పాస్ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. కొత్తూరు, పెంచెర్ల, మేకగూడ, చటాన్పల్లి, బూర్గల గ్రామాల పరిధిలో అండర్ పాస్ మార్గాల అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కేశంపేట్, చటాన్పల్లి మార్గాలను కలిపేలా ఒక అండర్ పాస్ నిర్మాణం జరుగుతుందని, అదేవిధంగా బూర్గల, రాయికల్ మార్గాలను కలిపేలా మరో అండర్ పాస్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. 100 కోట్లతో ఈ పనులు చేపడుతున్నట్లు వీర్లపల్లి శంకర్ వెల్లడించారు. బైపాస్ రోడ్ వచ్చిన తర్వాత కొత్తూరు కాడ, పెంజల్ల, జేపీ దర్గా, మేకగూడ, చెటాన్పల్లి, బూర్గుల అంటే ఈ ప్రాంతాలలో బ్లాక్ స్పాట్ అంటే బాగా యాక్సిడెంట్లకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గతంలో జితేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. అయినా కూడా చర్యలు తీసుకోలేకపోయారు. కాబట్టి పోయిన సంవత్సరం ఈ పెంజల్ల రోడ్డు, జేపీ దర్గా రోడ్ కాడ యాక్సిడెంట్లు అయితే పోలీసు వాళ్ళు దాన్ని బార్గేట్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది చేస్తూ ఉంటే నేనే స్వయంగా సీఎంని కలిసి పీడీని ప్రాజెక్టు NS7 నేషనల్ అథారిటీ పీడీని కలిసి, ముఖ్యమంత్రి గారు అప్పుడే ఢిల్లీలో ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ఈ అండర్ ప్రాసెస్ నిర్మాణం చేయకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ అండర్ ప్రాసెస్ జేపీ దర్గా కాడ పెద్దది 1 కిలోమీటర్న్నర అండర్ ప్రాసెస్ వస్తుంది. రెండవది చెటాన్పల్లి, ఇప్పుడు దూస్కల్ చెటాన్పల్లి ఉందిగా, ప్రతాపన్నలో పోయేదాన, అదొకటి, బూర్గుల కాడ ఒకటి. ఇవి అండర్ ప్రాసెస్. 3 అండర్ ప్రాసెస్ అంటే దాదాపు కిలోమీటర్న్నర అండర్ ప్రాసెస్ బ్రిడ్జిలు వస్తున్నాయి. ఇవి 3 కలిసి దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు. మిగతాది 6 వేస్, కొద్దిగా మన కొత్తూరు వరకు 6 వేస్ కూడా అయిపోయింది, అది కూడా చేస్తారు. మిగతాది ఎక్స్టెన్షన్ అంతా కర్నూలు వరకు చేస్తున్నారు. సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ అంతా చేసిరు. సెకండ్ ఫేజ్లో కూడా చిన్న చిన్న అవసరమైన చోట మళ్ళీ ఒక బ్రిడ్జిలు 7 అవసరం ఉంటే 6 వేల ఈ 6 లైన్ల రోడ్లు వేసేటప్పుడు ఇంకేమన్నా అవసరం ఉన్న చోట, ఉదాహరణకు మేకగూడ చివరస్తుంది, ఆడ కూడా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు. ఇంత పెద్ద బ్రిడ్జిలు కావు. మన పెంజల్ల కాడ కూడా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు. మన ప్రాంతంలో బైపాస్. కాంగ్రెస్